నమ్మినాను కదనే నిన్ను, అందుకే పిచ్చిగా ప్రేమించినా. ఏటిలో వదిలేస్తే నన్ను ఏ కాకి లెక్క మారనా. నువ్వు తోడుంటావనుకోనినే ఊహల్లో మేడలెన్నో గడితినే. కొత్త మాటలెన్నో చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఎట్లనే. సో గుర్తొస్తలో పిల్ల అని చెప్పేసి టైటిల్ ఎందుకు పెట్టినా అంటే, సో గుర్తుకొస్తున్నానా లేదా ఆ పర్సన్కి అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టినా. సో ఇంకోటి ఏంటంటే, లవ్ చేసి పెళ్ళి చేసుకుని దాని తర్వాత లైఫ్ లాంగ్ ఉంటాము అని చెప్పేసి అనుకున్నా, కానీ లైఫ్ మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. సో ఇక లైఫ్లో అట్లా సిచ్యువేషన్ అవుతుంది, ఇక లైట్ చేసుకుని ముంగడికి వెళ్ళిపోవాలి. సో ఏంటంటే ఇది నా ఎమోషనల్ కాబట్టి, నా ఫీలింగ్ కాబట్టి, జస్ట్ నేను ఎప్పుడైనా చూసుకుంటానికి, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఎవరైనా లైఫ్లోకి వచ్చారు అనుకో, సో వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటానికి, నెక్స్ట్ నా పిల్లలకు చూపించుకుంటానికి. సో అట్లా అని చెప్పేసి ఈ పాట అయితే తీసిన. సో చాలా 5 months నుంచి ఈ పాట అనేది రన్ అవుతుంది. నేను ఫస్ట్ రైడ్ కొంచెం రాపిచ్చుండే, కొంచెం లేట్గా వచ్చిండే పాట. సో దాని తర్వాత షూట్కి వెళ్ళి దాని తర్వాత కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. కానీ పాట అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పవర్ ఆర్ట్స్ ఛానల్లో. సో బుర్రా పాడు అంటే బుర్రా పాడు ఉంటుంది. సో చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక సాంగ్ మీకు ఒకవేళ నచ్చింది అనుకో, మీ వాట్సాప్ స్టేటస్లలో లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేసి చూడండి. సో ఏంటంటే ఇక నా స్టోరీ, లైఫ్ స్టోరీ తీసిన. సో మీకు అందరికి నచ్చుతుంది. నాకు ఇక చెప్తున్నా కదా, మీ అందరికి పక్కా నచ్చుతుంది. ఎందుకంటే యూత్ మైండ్ సెట్ మీద తీసిన నేను ఆ పాట. సో ఇప్పుడు నేను యూత్లో ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది. దాని తర్వాత కొంచెం బ్రేకప్ అయిపోయిందిగా, మీ అందరికీ తెలుసు కదా. సో ఇక మళ్ళీ తను నా లైఫ్లోకి వస్తా అని చెప్పేసి అన్నది, కానీ సో నాకు వద్దు. ఎందుకంటే లైఫ్లో చాలా బాధలు పడ్డా. సో మళ్ళీ ఆ బాధలు పడదామని చెప్పేసి కూడా అనుకోవట్లేను. సో సింగిల్గా ఉంటా, లైఫ్లో చాలా సెటిల్ అవ్వాలి, నేను చాలా ముంగడికి వెళ్ళాలి, ఇంకా చాలా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి, అలాంటివన్నీ వదులుకోను. తర్వాత నాకు ఏ పిల్లొద్దు, ఎవరొద్దు, సింగిల్గా చచ్చిపోతా చాలు. లైఫ్లో చాలా సెటిల్ అవుతా, దాని తర్వాత సింగిల్గా చచ్చిపోతా. నన్ను గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ. నువ్వు వీడియో తీసినావు ఇక ఒకటే చెప్తున్నా, కుల్లా ఇప్పుడు ఇంత మంది ఉంటారు. ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందా, అమ్మాయి లైఫ్ కూడా ఇప్పుడు స్పాయిల్ అయిందా, లేకపోతే అమ్మాయికి ముందు లైఫ్ ఇస్తున్నావా, ఇస్తలేవా, ఈ అమ్మాయికి ఇస్తున్నావా, ఆ అమ్మాయికి ఇస్తున్నావా అనేది క్లారిటీ తెలియాలి. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇందరి ముందలా ఆ సాంగ్ తీసినావు, సాంగ్ ఫీలింగ్ ఇచ్చినావు, అమ్మాయి వదిలేసిందా లేకపోతే ఏంది క్లారిటీ అందరికి తెలియాలి. అదొకటి క్లారిటీ. ఆ అమ్మాయి వల్ల కూడా నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా చూసుకో, ఈ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి వల్ల, అంతే. సాంగ్ అయితే సూపర్ ఉంది, చెప్పండి అందరు. అరే ఒకటే చెప్తున్నా, ఇది నాకు లైఫ్ లో గుర్తుకుండాలని చెప్పి తీసినా గానీ, మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి రమ్మని నా లైఫ్ లోకి అని చెప్పేసి నువ్వు గుర్తుకుండాలని తీసినావు. కాకపోతే ఈయన నీకు ఫీలింగ్ అట్లుంటది, అట్లుంటది, కాకపోతే చూసేటోళ్ళకి అట్లుంటదు. కాకపోతే నేను ఏమంటాను అంటే క్లారిటీ, అంతే. పబ్లిక్ కి క్లారిటీ ఇచ్చినావు అనుకో, సాంగ్ బాగుంది మా మైగా. ఇటు ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నేను కాకపోతే నేను అనేది ఏంది, సాంగ్ మీనింగ్ ఇటు ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, బాగుంది సాంగ్ బాగుంది, అమ్మాయి ఏంది మ్యాటర్ ఏంది అనేది తెలియదు ఎవరికి. అమ్మాయికి క్లారిటీ అంతే. ఇంకోటి అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా కరెక్టా, నేను చెప్పింది కరెక్టా కాదా? ఎంతమంది కూడా ఆ సాంగ్ ప్రేమతో చూడడానికినే వచ్చిరు. కాకపోతే వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇస్తే అర్థమైపోతుంది అనేది. సో సాంగ్ చూసారు కదా, సాంగ్ లా తన యాక్టింగ్ ఎట్లుందో జర అర్థం చేసుకోండి మీరే. సో ఇంకోటి ఏంటంటే, తను నాకు సపోర్ట్ చేసింది. సో తను హీరోయిన్. సో ఇంకోటి ఏంటంటే, మళ్ళీ హర్ష నా లైఫ్ లోకి అయితే రాదు. వేరే అమ్మాయికి నేను ఛాన్స్ ఇచ్చిన, సో హర్షకైతే ఛాన్స్ ఇవ్వలేను, మళ్ళీ రామ్మ అని చెప్పేసి. సో తను వచ్చినా కూడా నేను పర్మిషన్ అయితే ఇవ్వలేను. సో నాకు వేరే అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది. సో తను వెయిట్ చేస్తుంది. 27 ఏజ్, 28 వచ్చినప్పుడు నేను మ్యారేజ్ అనేది చేసుకుంటా, సెకండ్ మ్యారేజ్ అనేది. సో అప్పటిదాకా ఇక కొంచెం వేరే ఫోకస్ ఉంది, మైండ్ కొంచెం అంటే పెద్ద ఫోకస్ ఉన్నాయి నాకు. నీ గోల్ కోసం ట్రై చేయమమ్మా, ఎంత పెద్ద గోల్ కోసం ఫోకస్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక సర్ప్రైజ్ చెప్తున్నా మీ అందరికి. సో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది, విజయ్ సేతుపతి తోటి. నేను మూవీ యాక్ట్ చేయబోతున్నా. సో మీ అందరు సపోర్ట్ వల్లనే చేస్తున్నా. మళ్ళీ ఇంకో లైఫ్ లో ఇంకా చాలా సెట్ అవ్వాలి, ఇక ముందు కూడా చాలా సపోర్ట్ చేయాలి మీరందరూ. సో నా పాటని ఇంకా సపోర్ట్ చేయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష వదినే అని చెప్పి బంద్ చేయండి. తనకి నాకు సంబంధం లేదు, కానీ ఈ పాట తన కోసమే తీసిన. సో తనని నేను ఎంత ట్రూగా లవ్ చేసినా కూడా తన కోసమే తీసినా. కానీ సో మళ్ళీ నీ ఛాన్స్ ఇవ్వాలంటే కాని పని, ఎందుకంటే నా మైండ్ ఖరాబ్ చేస్తుంది, నా డిస్టర్బ్ చేస్తుంది, నన్ను పగలగాని చేసేస్తుంది. సో తను స్టోరీ ఏంటంటే ఇక చెప్తున్నా చూడండి. సో ఒకటే, సో ఫస్ట్
ఈ సాంగ్ లా కొట్టింది కదా, సో హర్ష వచ్చేసి మా మమ్మీని కొడుతుంది. సో డాడీ అంటే ఇక్కడ హర్షని బ్యాడ్ చేసలేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది స్టోరీ అడిగిన కూడా అదే ఇంకా చెప్తున్నా మీకు. సో హర్ష వచ్చేసి మా అమ్మని కొడుతుంది. సో ఇక్కడ ఆ ప్లేస్ లో మా డాడీని పెట్టిన. సో ఇది మిస్టేక్, మళ్ళీ తనను బ్యాడ్ చేస్తలేను నేను ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి ఎంట్రీ కొట్టింది చూసినావు ఫినిషింగ్ లా. సో దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తను ఏదో ఊహించుకొని దాని తర్వాత లైఫ్ లా నువ్వద్దు నాకు అని చెప్పేసి తను అన్న తర్వాత ఇంకా మళ్ళీ నేను ఎట్లా ఛాన్స్ ఇస్తాను, నువ్వు రాలా. మధ్యలో అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది కదా, ఎట్లా అంటే బయట ఇట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ వచ్చి ఇట్లా మాట్లాడే వరకు ఆమె డబుల్ మీనింగ్ లా వేరే అర్థం తీసుకొని వీడు ఎవరో అమ్మాయితో రిలేషన్ లో ఉండని అట్లా ఫీలింగ్ అట్లా ఉండే వరకు మనోడు కొంచెం హట్ అయ్యాడు. ఆ ఫీలింగ్ లా ఆమె ఏదేదో అనుకుంది. సో ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ మ్యారేజ్ పుల్లనే చేసుకుంటే, సో నేను ఇప్పుడు ఎట్లయితే పెళ్లి చేసుకున్నానో అట్లనే పెళ్లి చేసుకున్నా. మళ్ళీ నేను వాళ్ళ ఇంట్లో కొట్లాడే తనని నేను తీసుకొచ్చిన, వాళ్ళ ఇంట్లో కొట్లాడే తీసుకొచ్చిన. మళ్ళీ దాని తర్వాత మేము విడిపోయిన తర్వాత కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నా. తను రాను నేను అది ఇది అని చెప్పేసి అన్నది. సో ఇది స్టోరీ జరిగినది. సో తనకి నాకు ఏ సంబంధం లేదు. ఇక మేము డైవర్స్ కూడా అప్లై చేసినాం, ఏం సంబంధం లేదు నాకు తనకి. సో ఇది గుర్తుకు ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి నేను ఒక సాంగ్ తీసిన. సో అది ఫస్ట్ డెలికేటెడ్ టు యూ అని చెప్పేసి పర్మిషన్ కూడా తీసుకుంటే తనకి. సో నేను ఇట్లా నేను ఫోటో చేసి నేను డెలికేట్ చేస్తున్నాను నీకు సాంగ్ అని చెప్పేసి. సో తను కూడా సరే అని చెప్పేసి అన్నది. ఇంకా బ్యాడ్ గా మనకి అనిపిస్తే నేను ఏదో చెప్పేస్తా అని చెప్పేసి అన్నది కానీ. సో లైట్. సో చందన నువ్వు సత్తుమని పోతావు ఎందుకు ఇట్రా. సో ఒకటే మా చందనకి సో లైఫ్ లో వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినాయిగా గుర్తు పెట్టుకోండి. అమ్మాయి రిలీజ్ చేస్తా త్వరలో, ఇప్పుడే కాదు ఇంకా ముందరనే ఉంది, ఇంకేం రిలీజ్ చేసే ముందు ఇక ముందు రిలీజ్ చేస్తా. సో ఎవరు ఏంది అని చెప్పేసి చెప్పలేను, సిచ్యువేషన్ బాగాలేదు. సో ముందు రిలీజ్ చేస్తా సరేనా. నేనేమంటున్నా ఫైనల్ గా నేనేమంటున్నా అంటే స్క్రీన్ ముందర అందరు ఎంకరేజ్ చేస్తారు, బ్యాక్ అవుతే ఎవరైనా అరే వేస్ట్ అట్లా ఇట్లా అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ, ఆమె విషయంలో నీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకో. ప్రాబ్లం అనేది పక్కకి పెట్టేసి ఆమెనా ఏమన్నా ఏదో ఒకటి క్లారిటీ తీసుకో, ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మూవ్ గా. అంతేగాని ఏ దాన్నే పెట్టి అట్లనే మూవ్ అయినా అనుకో ప్రాబ్లం అవుతుంది. లైఫ్ లో చాలా ప్రాబ్లం చూస్తుంటే ఇష్యూస్ కూడా వస్తుంటాయి చాలా. జాగ్రత్తగా ఉండలేదు వస్తాయి మాకు లైఫ్ లా స్ట్రగుల్స్ అనేవి వస్తూనే ఉంటే తను ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇంకా ఇక ఛాన్స్ ఇవ్వలేను. ఎందుకంటే కొంచెం నాకు నచ్చలేదు తన అంటే చేసే విధానం నాకు నచ్చలేదు. సో దట్స్ వై నేను వదిలేసిన. సో ఇక ఇక్కడ దాకా లైట్ తీసుకోండి. ఇక కొత్త లైఫ్ కొత్త లైఫ్ లాస్ట్ కి చచ్చిపోతాడు చూసినావా, ఆడికే అడిసే చచ్చిపోయిండు సరేనా. అడిగే చచ్చిపోయాడు లేదు ఇక. సో పబ్లిక్ ఇంకా ఎవరు పబ్లిక్ లలో నేను చెప్పిన ముందే చెప్పిన ఆర్చకి నాకు సంబంధం లేదని చెప్పేసి. సో ప్లీజ్ వదినే అని చెప్పి నా కామెంట్ పెట్టకండి. నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటా కానీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈ పాటకి, ఇంకా ముందుకు తోయండి. సో ఇక ముందు కూడా ఛాన్సులు వస్తే ఇట్లనే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ రా. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పవర్. సో సాంగ్ చూడండి, మళ్ళీ లైక్ కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి 10,000 ఫ్యాన్స్ అయితే సో ఈ పాట అయితే ఎవరైతే మంచిగా చేస్తారో సో ఆ వీడియో కూడా చాలా మంచిగా వెళ్ళాలి.